నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం గత కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. 48 గంటల సమయం ఇస్తున్నాం మీకు, లొంగిపోండి అంటూ ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టైం గడువు విధించారు ఇరాన్కు. మరోవైపు ఇరాన్ తగ్గేదే లేదు అంటూ ఇప్పుడు కొత్తగా బాంబ్స్ ప్రయోగిస్తామని చెప్తుంది. అది కూడా డర్టీ బాంబ్స్ అంట. దానివల్ల మానవాళికి విపరీతమైనటువంటి రేడియేషన్ ప్రభావంతో మరణాలు, అనారోగ్యాలు సంభవిస్తాయని అంటున్నారు. అసలు ఈ డర్టీ బాంబ్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు, దానివల్ల ఎంత నష్టం వాటిల్లుతుంది మానవాళికి, ఇవన్నీ కూడా మనతో చెప్పేందుకు ఆర్మీలో రిటైర్డ్ కర్నల్గా ఉన్నటువంటి రావు గారు, వివి రావు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రావు గారు. నమస్తే. ఏంటి సార్ అసలు ఈ డర్టీ బాంబ్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు, అసలు ఎందుకు, ఏ టైంలో అది ప్రయోగించే అవకాశం ఉంటుంది జనరల్ గా? ఇంతకుముందు ఎప్పుడన్నా డర్టీ బాంబ్స్ ఎక్కడన్నా ప్రయోగించారా? ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ ఉపయోగించినట్టు రుజువు కాలేదండి. అయితే చెర్నోబిల్ అన్నది న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడైతే ఉందో రష్యాలో కరెంటు తయారు చేసి పవర్ సప్లై కోసం పెట్టుకున్నది. అక్కడ రేడియేషన్ లీక్ అవ్వడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్న ఏరియా దాదాపు 125 చతురపు కిలోమీటర్లు ఇప్పటి వరకు ఖాళీ చేశారు. అక్కడ మన మనుషులు ఎవరు బతకట్లేదు. కేవలం కొన్ని జంతువులు అవి మాత్రం అక్కడికి వెళ్ళి వాసం ఉంటున్నాయి. ఇప్పుడు వాటిలో కూడా జెనెటిక్ స్ట్రక్చర్ చాలా వరకు మారిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే, ఈ విధంగా చెర్నోబిల్ ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ రేడియేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. ఓకే, ఇంకొప్పుడు డర్టీ బాంబ్ అంటారా, ఇరాన్ దగ్గర దాదాపు 10,000 కేజీలు యురేనియం పార్ట్లీ రిఫైన్డ్ ఉంది. అంటే 3% నుంచి 60% అంటున్నారు. మనం 70-80% వరకు కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఆ 70-80% అన్నది దాదాపు 476 కేజీస్ అని అఫీషియల్ గా అంటున్నారు. అంటే దాదాపు 500 కేజీస్ వేసుకుందాం అవుట్ ఆఫ్ 10 టన్స్. ఓకే, మిగతా 10 టన్స్ లోను 3% నుంచి వేరియస్ గ్రేడేషన్ లో సెంట్రిఫ్యూజెస్, వాళ్ళ ఓన్ సెంట్రిఫ్యూజెస్ ద్వారా రిఫైన్ అయ్యి ఉంది. దీన్ని వెపన్ గ్రేడ్ చేయడానికి 90% శుద్ధి కావాలి. అంటే ఏంటంటే ఫుల్ ఆటమ్ బాంబు తయారు చేయడానికి. అయితే ఈ పార్షల్లీ రిఫైన్డ్ యురేనియం డిప్లీటెడ్ యురేనియం కింద కూడా లెక్క పెట్టచ్చు. అంటే యురేనియం ని మామూలుగా భూమి మీద వదిలేస్తే అది ప్రతి కొన్ని సంవత్సరాలకి హాఫ్ పవర్ అయిపోతుంది. ఓకే, దాన్ని డిప్లీషన్ అంటారు. అలా డిప్లీషన్ కాకుండా ఈ పార్ట్లీ రిఫైన్డ్ దాన్ని డిప్లీటెడ్ కింద లెక్క పెట్టుకోవచ్చు. అంటే హాఫ్ శక్తి ఉన్నది కాబట్టి అటువంటి మెటీరియల్ తీసుకుని మామూలుగా ఇరాన్ దగ్గర ఇప్పుడైతే ఏవైతే హై క్లాస్ బాంబ్స్ ఉన్నాయో, ఖుర్రం షహర్ అటువంటివి, అందులో మామూలు హెచ్వి ఎక్స్ప్లోజివ్ లో కలిపి దాన్ని టార్గెట్ మీద ప్రయోగిస్తారు. ఇది ఈ ఇరాన్ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో 4వ రోజో 5వ రోజో పుటిన్ రష్యన్ ప్రెసిడెంట్ హెచ్చరించారు ప్రపంచానికి, రేడియేషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ రేడియేషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏ విధంగా ఉంటుంది? ఒకటి, అమెరికా ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే కరెంట్ తయారు చేయడానికి ఉందో దాని మీద బాంబింగ్ జరిగితే అక్కడ ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ లీక్ అయిపోయి రేడియేషన్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఒకప్పుడు ఫుకుషిమా అని జపాన్ లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ లో వాతావరణం వల్ల, క్లైమేట్ వల్ల సముద్ర కెరటాలు పైకి వచ్చేసి ఆ మొత్తం ఫ్లడింగ్ అయిపోయి అక్కడ రేడియేషన్ లీక్ జరిగింది. దాన్ని చాలా సంవత్సరాలు మూసివేసి ఇప్పుడు రిపేర్ చేసి మళ్ళీ తిరిగి రీఆపరేషనల్ చేయడం జరిగింది. కాగా అప్పుడు రేడియేషన్ చాలా వరకు కంటైన్ చేశారు. సో అటువంటి పరిస్థితి ఇరాన్ లో జరిగే అవకాశం ఉంది. అది బహుశా ఒక 20-25 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో జరిగే అవకాశం ఉంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని బాంబు పరంగా వాడాలనుకుంటే, ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమని చెప్తుందంటే జోర్డన్ రివర్ ఏదైతే ఉందో దాన్ని పశ్చిమాన్ని మొత్తం ఇజ్రాయెల్ చేస్తాం. అలాగే హమాస్ ఏమంటుందంటే ఆ రివర్ టు ద సీ అని, అక్కడ జోర్డన్ రివర్ నుంచి సముద్రం వరకు దాన్ని ప్యాలెస్టైన్ అంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ జరగాలి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ డామినెంట్ పొజిషన్ లో ఉండి వాళ్ళు దేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్యాలెస్టైన్కి ఏమాత్రం అవకాశం దొరకట్లేదు. సో మాకెలాగా దొరకట్లేదు కాబట్టి మిమ్మల్ని కూడా చేసుకోనివ్వం అని చెప్పి సౌత్ ఇజ్రాయెల్లో, ఎస్పెషల్లీ సినాయ్ పెనిన్సులా ఏదైతే ఉందో ఈజిప్ట్ బోర్డర్ నాలుకుని అక్కడ చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది, చాలా మంది వాడట్లేదు ఆ ఏరియాలో చేసే అవకాశాలు మాత్రం నాకు, నా అభిప్రాయంలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అంటే సార్ ఒక విషయం చెప్పండి, అసలు డర్టీ బాంబ్ అనే నేమ్ ఎందుకు వచ్చింది దానికి? డర్టీ బాంబ్ అంటే ఎందుకంటే దీనిలో ఆ ఏరియా అంతా 20-25 స్క్వేర్ కిలోమీటర్స్ రేడియేషన్ తోటి మీకు పుళ్ళు చేస్తాయి, వాంతులు అవుతాయి. మీరు పొరపాటుని ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ కొన్ని రకాలు ఉన్నాయి, అది ఇమేజెస్ తీసుకునేది, బ్రెయిన్ హార్ట్ ఇమేజెస్ తీసుకునేది,
మన ఇప్పుడు హైదరాబాద్ లో కూడా బోల్డెన్ మెషిన్స్ ఉన్నాయి. అందులో ఒక్కోసారి రిలేటివ్స్ ఎవరిని మిమ్మల్ని మెటల్ పార్ట్ తీసుకెళ్ళి ఉంటుంది, అవును, దాని ద్వారా కంట్రోల్ చేస్తారు. కరెక్ట్. అలాగే వాంతులు అయితే పరిస్థితుల్లో దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ స్పెషలిస్టులు రెడీగా ఉంటారు. అదే సేమ్ హయ్యర్ ఇంపాక్ట్ లో ఎవరైతే పాపులేషన్ ఉన్నారో అందరికీ అదే ఇంపాక్ట్ జరుగుతుంది. ఓకే. దీన్ని నిర్వీర్యం చేయడానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది, అంటే వందల సంవత్సరాలు పడుతుంది, ఎంత కెమికల్ వాడినా కానీ. అంటే ఏంటంటే ఆ ఏరియాలో ఇంకా మనుషులు తిరగడానికి ఉపయోగపడదు, జంతువులు కానీ పక్షులు కానీ. అందుకని దీన్ని డర్టీ బాంబ్ సార్. అంటే అప్పట్లో హీరోషిమా నాగసాకి మీద వేసినటువంటి అణుబాంబుల టైపా సార్ ఇది? కాదు, కాదు. అందులో ఏంటంటే మీకు అణుబాంబు విస్ఫోటనం అయినప్పుడు క్లౌడ్ వస్తుంది, క్లౌడ్ తర్వాత మీకు బ్లాస్ట్ వస్తుంది. ఆ కళ్ళు చూసినవి కూడా కళ్ళు పోతాయి చాలా మంది. తర్వాత ఏంటంటే మీకు షాక్ ఎఫెక్ట్ వస్తుంది, ఆ షాక్ ఎఫెక్ట్ లో కూడా చాలా మంది పోతారు. ఇందులో అటువంటి ఏమీ ఉండవు. మన 1980 ప్రాంతంలో మన హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ర్యాగ్ పిక్కర్స్, ఎవరైతే అక్కడి నుంచి బహుశా కొంత వేస్ట్ లీక్ అయ్యి ఆ ర్యాగ్స్ లోకి వెళ్ళిపోయింది, ఆ వేస్ట్ లోకి ఆ ర్యాగ్ పిక్కర్స్ కి అందరికి పుళ్ళు రావడం మొదలుపెట్టింది, విపరీతంగా పుళ్ళు మార్పులు అవ్వడం జరిగింది. అది ఎర్లీ 80s లో మీడియాలో లీక్ అయింది. అప్పట్లో ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఏమి ఉండేవి కాదు, కేవలం న్యూస్ పేపర్స్ ఉండేవి. అప్పట్లో మీడియా చాలా క్లియర్ గా స్పష్టం చేసింది ఇది రేడియేషన్ లీక్ అయినట్టు. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది మన ఇండియాలో ఉన్న రియాక్టర్స్ అన్నిటికీ ఫ్యూయల్ రాడ్స్ సప్లై చేస్తుంది. అందులో ఏదో జిర్కోనియం అన్న ఏదో మెటీరియల్ బహుశా కొంతవరకు కంటామినేట్ అయింది. ఆ కంటామినేటెడ్ మెటీరియల్ కొంత దేని వల్ల కారణాల వల్ల అది బయటికి వచ్చి ఈ ర్యాగ్ పిక్కర్స్ కి దొరికింది. వాళ్ళు మెటల్ అన్నట్టుగా దాన్ని పికప్ చేయడం వల్ల వాళ్ళకి అన్ని పుళ్ళు పడింది. తర్వాత వాంతులు అయ్యి వాళ్ళు రేడియేషన్ లీక్ అయింది. అందుకని మీరు ఎక్స్రే మెషిన్ కూడా డాక్టర్లు ఏమంటారంటే ఎక్స్రేలు ఎక్కువ తీసుకోకూడదు అంటారు. వాళ్ళందరికీ రేడియేషన్ ఎక్స్పోజర్ చిన్న బిళ్ళ పెడతారు హాస్పిటల్స్ లో కూడా. ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయినప్పుడు మీకు ఎముకలు బ్రిటిల్ అయిపోయడం, ఇటువంటి జీన్స్ మారిపోవడం, ఇటువంటివి జరుగుతాయి. దీనివల్ల దాన్ని డర్టీ బాంబ్ అంటారు. అంటే డైరెక్ట్ గా తీవ్రమైన ఎఫెక్ట్ లేకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సార్ ఇప్పుడు ఇది ఎవరు ప్రయోగించారన్నది కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే అంటే రష్యా యుఎస్ఎస్ఆర్ దాదాపు 91, 92లో విచ్ఛిన్నమైంది. ఆ విచ్ఛిన్నమైనప్పుడు వాళ్ళ దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండేవి. అంటే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే మనకున్న ఆర్టిలరీ గన్స్ లోంచి నార్మల్ బాంబులా ఫైర్ చేస్తారు. అంటే 1.5 కిలోటన్, అంటే ఓన్లీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఆర్మీని చంపే విధంగా వాడడానికి ఇప్పుడు పాకిస్తాన్ సయాల్కోట్ ఆల్రెడీ తీసుకొచ్చినట్టు కూడా రిపోర్ట్స్ వచ్చింది. అంటే మనం పిఓకేని వెనక్కి తీసుకోవడానికి అటాక్ చేస్తే సయాల్కోట్ ప్రాంతం నుంచి మన ఆర్మీ మీద అడ్వాన్స్ అవుతున్న ఆర్మీ మీద ప్రయోగించడానికి ఇటువంటి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడతారు. అటువంటి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ రష్యా ఈ బ్రేక్ అవుతున్నప్పుడు కొన్ని మిస్సింగ్ అయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ప్రపంచం అంతా భయపడుతుంది కాబట్టి ఇది చాలా వరకు ఇన్ఫర్మేషన్ సప్రెస్ అయినట్టు, కొంతవరకు ఏదో దొంగతనం అయినట్టు కూడా రిపోర్ట్స్ వచ్చినాయి. ఎవరికి చేతుల్లోకి వెళ్ళినాయో ఆ రోజుల్లో ఆల్ ఖైదా, ఐసిస్ అటువంటి ఆర్గనైజేషన్ చేతుల్లోకి వెళ్ళినట్టు కూడా చాలా రిపోర్ట్స్ వదంతాలు వచ్చినాయి. సో అక్కడి నుంచి ఏమన్నా పోగు చేశారా, ఎవరైనా టెర్రరిస్ట్ హిజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్ కానీ ఐసిస్ కానీ ఇది ఏమైనా వాడతారా, ఇది కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఒక్కసారి ఈ డర్టీ బాంబ్ అనేది పడితే ఎంత రేడియస్ లో ఆ ప్రభావం ఉంటుంది, అలాగే మల్టిపుల్ పడినప్పుడు ఇంకెంత ఎక్కువ ప్రభావం ఉంటుంది? పక్క దేశాలకు కూడా ఏమన్నా ఉంటుందా, కేవలం ఆ ప్రాంతానికి ఆ దేశానికి మాత్రం ఎఫెక్ట్ ఉంటుందా? దీనికి టెక్నికల్ పీపుల్ చెప్పాలండి, ఎందుకంటే క్వాంటిటీ ఎంత ఉంది యురేనియం అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓహో. మన హాస్పిటల్స్ లో అయితే ఆ రూమ్ వరకు అనుకోవచ్చు. అదే బయట అయితే జనరల్ గా నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే 20 to 25 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 5 కిలోమీటర్ల బై 5 కిలోమీటర్ల ఏరియా మొత్తం ఖాళీ చేయించడం గ్యారంటీడ్. ఎంత పడినా, తక్కువ అమౌంట్ లో పడినా కానీ, ఇది నా అభిప్రాయం. మిగతాది అంతా టెక్నికల్ పారామీటర్స్ మీద. చెర్నోబిల్ అయితే మాత్రం దాదాపు 90 కిలోమీటర్లు బై 90 కిలోమీటర్లు చేశారు. అది గమనించాల్సిన విషయం. అది ఆ రేడియేషన్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ వాడుతుంది. అంటే హై ఆల్టిట్యూడ్ 120,000 అడుగుల మీద నుంచి బాంబు ఫైర్ చేసినప్పుడు దాదాపు 24 చిన్న బాంబులు కింద భూమి మీద పడుతుంది. ఒకవేళ అటువంటి బాంబుల్లో పడితే మాత్రం చాలా ఏరియా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు 150 బై 150 కిలోమీటర్లు, లేకపోతే 200 కిలోమీటర్లు బై 200 కిలోమీటర్లు అంత రేడియస్ లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బాంబుతో. అంటే దాదాపు హాఫ్ తెలంగాణ అంత ఏరియా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
ఓకే ఓకే. అందుకనే పుటిన్ గారు వార్నింగ్ ఇస్తున్నారు, మీరు యుద్ధం చేయొద్దు, రేడియేషన్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలని ఎస్ ఎస్. ముందు నుంచి ఇస్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇది భయంకరమైన సిచ్యువేషన్ అనుకోండి, యా సార్. చాలా డర్టీ. ఒక రకంగా మనం ఈ డర్టీ బాంబు అంటే గనక రేడియేషన్ బాంబు అనుకోవాలి, అంతే కదా ఇక సింపుల్ గా. మరి ఏం జరుగుతుంది సార్? ఇన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది యుద్ధము, ఏమన్నా ఆగే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా మీకున్న ఎక్స్పీరియన్స్ తో? ఇప్పుడు అమెరికా ఇంకొక 24 గంటల సమయం ఇచ్చిందండి హార్ముజ్ జలసంధి ఇరాన్ ని ఓపెన్ చేసి పెట్టమని. యా. ఇంకొక 24 గంటల తర్వాత కొంతవరకు పరిస్థితి తేటతెల్లం అవుతుంది. ఓకే. నా అభిప్రాయం ప్రకారం ఇరాన్ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అంటే ఏంటంటే అమెరికా మిలిటరీని వాడి ఆ జలసంధిని క్యాప్చర్ చేయాలని చూస్తుంది. ఓకే. ఆల్రెడీ బ్రిటన్ కి చెందిన ఒక డిస్ట్రాయర్, ఒక సబ్మెరీన్ కూడా ఆ ఏరియాకి వెళ్ళింది. సో వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ రెడీగా ఉంది ఫిజికల్లీ క్యాప్చర్ చేయడానికి. సో 48 గంటల తర్వాత అంచనా మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఎగ్రీ చేస్తే మాత్రం ప్రపంచానికి చాలా మేలు, ఎగ్రీ చేయకపోతే మాత్రం ఇటువంటి పరిస్థితులు నెలకొల్పే అవకాశం చాలా ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా అసలు ఈ డర్టీ బాంబ్ అంటే ఏంటో చెప్పారు, అలాగే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి.